వాసుదేవపురి గారు. వాస్తవ కృష్ణప్రియ ప్రార్థన చెప్తుంది. ఎక్కిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనో జాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణాత్రనేత్రం గురుం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఇది కూడా తీసుకుందాం. శ్రీ వెంకటాచలాధీశం స్తుతి సౌరభంలో చెప్పామే. అలాగే శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. బుజ్జిగారి డిస్పెన్సరీ నుండి ఇప్పుడే వచ్చానండి ప్రేయర్ చేసుకొని. సారీ లేట్ అయింది. వాసుదేవ పోయిన 2 వారాల క్లాస్ మిస్ అయింది కదా, అది ఈ వారంలో కంపెన్సేట్ చేద్దాం. పోయినసారి 6వ పద్యం వరకు చెప్పినట్లు గుర్తు. ఆ పద్యంలో మాస్టర్ గారు ఏమన్నారు, నీ గురించి చెప్పడానికి, నిన్ను వర్ణించటానికి, డిస్క్రైబ్ చేయటానికి నాకున్న మాటలు సరిపోవట్లేదు, వొకాబులరీ చాలటం లేదు, నా ఆలోచన కూడా సరిపోవట్లేదు. నీ రూపం అది ఆనంద రసంతో బాగా తడిసిపోయినటువంటిది, అంటే ఆర్ద్రమైంది. నిన్ను చూసి చూడగానే మాకేం తెలియకుండా అయిపోతుంది, మనస్సు అంతా కూడాను చాలా కామ్ అయిపోతుంది. నీ రూపం అంతా కూడాను చాలా గ్లో ఉన్నటువంటిది, అలానే అది చాలా కాంతిని వెలువరిస్తూ ఉంటుంది. ఆ రూపం నేను ఈ శతకంలో చెప్పేటటువంటి ప్రతి శబ్దంలో, ప్రతి సౌండ్లో, ప్రతి వర్డ్లో, ప్రతి సెంటెన్స్లో రిఫ్లెక్ట్ అయ్యేలాగా చూడవయ్యా అని ప్రార్థన చేశారు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుందాం. ఈ 6 పద్యాలు ఎవరైనా ప్రాక్టీస్ చేయగలిగారా? అంటే మీకు రికార్డ్ పంపించాను నేను. ఫర్ పాసిటీ ఆఫ్ టైమ్ మొన్న చేసినట్లుగా ప్రతి పద్యం పలికించటం లేదు. సో ఆ బాధ్యత మీ మీదే పెట్టాను. ఆ రికార్డ్ చూసుకుని నేను ఇలా చెప్పుకుంటూ పోతూ ఉండగా వెనకబడిపోతాం కదా, అందుకని ప్రాక్టీస్ చేయండి. ఆడియో రికార్డ్ పంపిస్తే నేను కరెక్షన్స్ ఏమైనా చెప్తాను. ఒక 25 పద్యాలు అయిపోయిన తర్వాత పాత పద్ధతిలో ప్రాక్టీస్ సెషన్ 2-3 సెషన్స్ పెట్టుకుందాం. ఇప్పుడు 7వ పద్యం ఎవరైనా చెప్తారా? ఒక పద్యం అయినా
తెలీదు. ఓకే, అలాగే కంగారు లేదు. 7వ పద్యం. మీ రూపాన్ని రిఫ్లెక్ట్ అయ్యేలాగా నేను చెప్పే దీన్ని అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించారు కదా. ఆ తరువాత కావ్యం వస్తుంది, అంటే శతకం వస్తుంది. స్వామిని చెప్పటానికి మాటలు వస్తున్నాయి, భావాలు వస్తున్నాయి. వినిపిస్తోందా? నేను ఈరోజు కొంచెం సన్నగా మాట్లాడుతున్నాను. వినిపిస్తుంది మాస్టర్. వినిపిస్తోందండి. వినిపిస్తుందండి. వస్తావా. ఈ మాటలన్నీ వస్తున్నాయి. 7వ పద్యంలో మాస్టర్ గారు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్తున్నారు ఒకటి. రెండోది వాటి క్వాలిటీ ఏంటి అని చెప్తున్నారు. అవి మనకేమిస్తాయి అని చెప్తున్నారు. 4వది వాటి స్టాండర్డ్ ఏంటి అని చెప్తున్నారు. వాటి ఆరిజిన్, వాటి క్వాలిటీ, మనకేమిస్తాయి, వాట్ కెన్ దే గివ్ అస్, అలానే వాటి స్టాండర్డ్ ఏంటి. అంటే నాబోటి వాళ్ళకి సందేహాలు ఉంటాయి కదా, వాటి కోసం అన్నమాట. పదవి భాగం చూసుకుందాం. కృష్ణప్రియ, పెన్సిల్ మార్కింగ్ నాన్న. ఇవి వేదంబులో వెయిట్ అంటే పెన్సిల్ తో మార్క్ చేసుకో, నేను చెప్పినప్పుడు పలుకుదు. అలాగే. ఇవి వేదంబులో లేక శాస్త్రములకో ఈ నా హృత్ ప్లస్ అంభోజ హృదంభోజ సంభవ భక్తి ప్రథమాన కేసర శిఖా ప్రారంభ రేణుకర ఛతిమద్భావ సమీర నమ్ర సురభి స్వచ్ఛాణువుల్ సజ్జన శ్రవణ స్వాదు రసార్ద్ర నాద భరముల్ శబ్దంబులు ప్లస్ ఓ శబ్దంబులో శ్రీపతి. ఇంకా 2-3 చోట్ల కూడా విడతీద్దాం. రేణు ప్లస్ ఉత్కర రేణోత్కర, దానికి ఇంకొకటి కలుపుకోవాలి. రేణు ప్లస్ ఉత్కరత్ ప్లస్ ఛవిమత్ ప్లస్ భావ. రేణోత్కర ఛవిమద్భావ. అదే 3వ పాదంలో స్వచ్ఛ ప్లస్ అణువుల్ స్వచ్ఛాణువుల్. 4వ పాదంలో రస ప్లస్ ఆర్ద్ర రసార్ద్ర. ఇక ఏంటో చూద్దాం. ఓ శ్రీపతి శబ్దంబులో, ఆ పదంలో ఓ పిలవటం. శ్రీపతి శబ్దంబుల్ వస్తూ ఉన్నటువంటి శబ్దాలన్నీ, నేను చెప్తూ ఉన్న మాటలన్నీ ఇవి వేదంబులో, ఇవేమైనా వేదాలా? లేక కాదు శాస్త్రములకో, ఇవేమైనా శాస్త్రాలా? వేదాల గురించి మనకి తెలుసేదో 4 ఉన్నాయని చెప్పుకుంటాంగా, మరి శాస్త్రాలేంటి అంటే గబుక్కున శాస్త్రం చెప్పింది అని మాట్లాడుతుంటాం కదా. మనకు ఆధ్యాత్మిక వాంగ్మయం అంతా వేదము, పురాణము, ఇతిహాసము,
ఇలా చెప్తాం కదా. అలానే సోషల్ రూల్, సమాజం దేనిని బట్టి నడవాలి అని అంటే మనకి ఆయా ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి. అవి శాస్త్రములు అంటాం. ఉదాహరణకి విష్ణు ధర్మ ఒక శాస్త్రం, మనుధర్మ ఒక శాస్త్రం, ఆపస్తంభ సూత్రాలు అంటారే అదొక శాస్త్రం, యాజ్ఞవల్క్య స్మృతి అదొక శాస్త్రం. ఈ శాస్త్రాలన్నీ ఏంటి, ఇదిగో ఇది ఇలా నడవాలి డిక్టేట్ చేస్తాయి అన్నమాట. డిక్టేట్ చేయటం అనకపోయినా ఇదిగో ఇది ఆర్డర్ అని ప్రిస్క్రిప్షన్ ఇస్తాయి, అంటే ఖచ్చితంగా కొలిచి చెప్తాయి అన్నమాట. అర్థాత్ నేను మాట్లాడుతున్న ఈ మాటలన్నీ ఏమైనా వేదాలా, కొన్ని శాస్త్రాలా? కాదు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మాటలన్నీ? ఈ నా హృదంభోజ, హృత్ అంభోజ, తన హృదయాన్ని పద్మంతో పోలుస్తున్నారు మాస్టర్ గారు. హృదంభోజ సంభవ భక్తి ప్రథమాన, అక్కడ ఆగుదాం. పద్మం లాంటి నా హృదయంలో సంభవ పుట్టినటువంటి మాటలేవి. వాటి క్వాలిటీ చెప్తున్నారన్నానే. ఏంటట? ఇవి భక్తి ప్రథమాన కేసర శిఖా ప్రారంభ, అంటే లాగుతుంది సమాసం అన్నట్ల, ఆగుతూ ఆగుతూ చెప్తాం. భక్తి ప్రథమాన అంటే భక్తి అనేటటువంటి దానితో ఖ్యాతి పొందినటువంటి శబ్దాలు. ఎక్కడి నుంచి వచ్చాయి? హృదయంలోంచి వచ్చాయి. ఇంకొంచెం పిన్ పాయింటెడ్గా చెప్పండి అంటే కేసర శిఖా ప్రారంభ రేణుకర, అక్కడ పట్టుకోవాలి. కేసరం అంటే ఏంటి? ఒక పుష్పంలో పుప్పొడి రేణువులు ఎక్కడి నుంచి వస్తాయో, అంటే బొమ్మలేస్తే ఆ పుప్పొడి రేణువులు, అంటే నేను ఈ స్క్రీన్ మీద డయాగ్రామ్ వేయలేను కానీ ఊహించగలరు కదా. చేస్తాను. ఇక్కడంతా నేను బొమ్మలేయటంలో చాలా పూర్వం. ఇది అనుకోండి, ఇవి పూల రెక్కలు అనుకోండి. ఆ మధ్యలోంచి కదా ఇలాగా వచ్చి దీని మీద పరాగ కోశాలు ఇలా ఉంటాయి. దీనిని కేసరము అంటాం. ఇది పరాగ కోశం. దాని నుంచి వచ్చేటటువంటి ఇదంతా పొడంతా పుప్పొడి అంటాం. దాన్నే పరాగము అని కూడా అంటాం. ఇది ఎలా అయితే పుష్పము యొక్క హృదయంలోంచి కేసరము బయలుదేరుతుందో, అలాగే నా హృదయంలోంచి బయలుదేరినటువంటి కేసరం ఏంటి? భక్తి. భక్తి అనేటటువంటి పేరు పొందింది అది. అంటే భక్తి అనేటటువంటిది ఆధారంగా నిలబడి మాటలని వెదజల్లుతోంది. ఈ మాటలన్నీ ఎలాంటివి? ఆ పుష్పంలో చెప్పినట్టుగా పరాగము లాంటివి. పరాగము సాధారణంగా ఆహ్లాదకరం. అలాగే పరాగం ఫలించడానికి కారణం, అంటే కొత్త మొక్క రావటానికి కారణం. మనం అది ఏ స్థాయిలోనైనా చెప్పుకోవచ్చు. సరే, కేసర శిఖా ప్రారంభ. ఈ కేసరానికి కొస నుంచే కదా ఇది వచ్చేది. శిఖ అంటే ఇక్కడ కొస. ఆ కొస నుండి ప్రారంభ బయలుదేరినటువంటి
పుప్పొడి రాసి అన్నమాట ఈ మాటలన్నీను. అంటే ఈ పద్యాలలో వేస్తున్న మాటలన్నీ. మనం ఇది కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటే వస్తూ ఉన్నటువంటి పద్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తోంది అన్నది మనకు అనుభూతి చెందుతాం మనం. అనుభవం అవుతుంది. ఆ పుప్పొడి లాంటిది అన్నారు. పుప్పొడి సాధారణంగా బంగారు రంగులో ఉంటుంది, పసుపచ్చగా ఉంటుంది. బంగారానికి విలువ ఎక్కువ కదా. ఈ మాటలన్నీ కూడా అలాంటివే అనుకుందాం. ఇక ఎలాంటివవి ఇంకొంచెం క్వాలిఫై చేసి చెప్తున్నారు. ఛవిమత్, ఛవి, ఛవి అని అంటే కాంతి. ఛవిమత్ అంటే కాంతితో కూడినవి, కాంతి కలిగినవి. ఇంకా ఈ ఈ కేసరము ఇటు అటు వంగుతుంది. మామూలుగా ప్రకృతిలో గాలి కానండి, పుష్పములో ఫలదీకరణ జరిగేటప్పుడు కానివ్వండి, దేనికి వంగుతుంది? గాలికి బెండ్ అవుతుంది. మరి ఇక్కడ వస్తున్న గాలి ఏంటిది? ఒక క్యాన్వాస్ ఇస్తున్నారు చూడండి మాస్టర్ గారు. ఈ గాలి ఏంటి అని అంటే భావ సమీరం అన్నారు. అంటే తన లోపలి నుంచి వస్తూ ఉన్నటువంటి భావాలన్నీ ఓ పిల్లగాల్లాగా అలా కొడుతూ ఉంటే, ఇదిగో ఇందాక చెప్పినటువంటి భక్తి అనేటటువంటి లేదా భక్తి అనే పేరు పొందినటువంటి కేసరాల కొసలో నుండి వస్తూ ఉన్నటువంటి ఈ మాటలన్నీ ఆ గాలికి ఈ కేసరం వంగిపోగా పరిమళ భరితమై, సురభి అన్నారే, బాగా సువాసన వెదజల్లేటటువంటి స్వచ్ఛ అణువుల్, స్వచ్ఛ ప్లస్ అణువుల్, ప్యూరెస్ట్ అన్నమాట. ఇవి ఎవరికి పనికొస్తాయిరా అని అంటే మీ అందరికీ పనికొస్తాయి. సత్ జన, సజ్జనులు అంటే మంచి వాళ్ళు అని చెప్తుంటామే. మనం టైంని బట్టి లోపలికి దిగొచ్చు ఈ పద్యాలలో భావాలలోకి. ఈ మంచి వాళ్ళకి ఎలా ఉంటాయిట? శ్రవణ స్వాదు, వినడానికి హాయిగా ఉంటాయి. ఇంకా ఎలాంటివి? రస ఆర్ద్ర నాద భరముల్. ఆర్ద్రం అంటే తడిసిపోయిన అని. దేంతో తడిసిపోయాయిట? రసంతో తడిసిపోయాయి. మళ్ళీ రసం అంటే అది వింటే మనకు ఒక సంతోషం కలుగుతుందే, దాన్ని రసం అనుకుందాం. దేంతో నిండినవి? నాదభరముల్, ఓ మంచి మ్యూజికల్ సౌండ్తో నిండినటువంటివి. ఇదిగో దాని క్రింద భావం ఇచ్చాం చూడండి. నా హృదయ పద్మములో పుట్టిన భక్తి కేసరముల కొనలలో మెరిసిపోయే రసరేణువుల కాంతి యందు మెదలి కదలిన సాద్ర భావ వీచికల వలన ఉబికి వచ్చిన స్వచ్ఛమైన వాగణువులు, సజ్జనుల చెవులకి ఇంపొందించు రసస్ఫూరక నాదముతో నిండినవి ఈ శబ్దాలు. స్వామి తీసుకో. కొంచెం సింప్లిఫై చేసి చెప్పుకోవడానికి ముందు 6 పద్యాలలో మాస్టర్ గారు ఏదైతే ఇస్తూ వచ్చారో దాని ఫలితంగా మాటలు వస్తున్నాయి. ఈ మాటలన్నీ ఏమైనా వేదంతో సమానమైనవా, లేకపోతే ఏదైనా శాస్త్రమా? ఏదో పిచ్చి మాటలు నేను మాట్లాడుకుంటున్నా నీ గురించి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నా హృదయంలోంచి వస్తున్నాయి. నా హృదయం ఒక పద్మమైతే దాని కేంద్రంలోంచి వచ్చినటువంటి కేసరాలు అవి భక్తి కేసరాలు. వాటి కొసలలో పుప్పొడి ఎలా అయితే ఉంటుందో సహజమైన పద్మంలో, అలాగే నా హృదయ పద్మంలో భక్తి అనేటటువంటి కేసరానికి కొనలో ఉండి అక్కడ నుంచి ఈ మాటలన్నీ బయలుదేరుతున్నాయి. నాలోంచి వస్తూ ఉన్నటువంటి భావాలనేటటువంటి పిల్ల గాలికి వంగిపోయి అందరికీ అందుతున్నాయి. అవి ఎలాంటివి? భగవత్ పరిమళాన్ని అందిస్తాయి, స్వచ్ఛమైనటువంటివి. ఎవరైతే సజ్జనులో వారి చెవులకు ఇంపు కలిగించేటటువంటి మాటలు,
రసంతో తడిసిన మాటలు, నాదంతో నిండినటువంటి మాటలు. ఇక్కడ ఇంకో రకంగా మాట్లాడితే మాస్టర్ గారు ఇవి వేదాలా అన్నారు, శాస్త్రాలా క్వశ్చన్ చేస్తున్నారు. చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే ఇవి వేదంతో సమానమైనవి, లేదా వేదంలో ఏ ఆ భావనలనైతే ప్రకటించారో ఈ రానున్న పద్యాలు కూడా అవే భావాలని మనకి విప్పి చెప్తాయి. కొన్ని జీవితం గడపడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఇస్తాయి. అందుకని నేను చెప్తూ ఉన్న ఈ పద్యాలన్నీ వేదాలు, శాస్త్రాలే అని మాస్టర్ గారు ఒక హింట్ ఇస్తున్నారు అన్నమాట. కృష్ణప్రియ. ఇవి ఇవి వేదంబులో వేదంబులో లేక లేక శాస్త్రములకో శాస్త్రములకో ఈ నా ఈనా హృదంభోజ 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 ఎక్కిరాల కులాంభోధి. ఏమన్నా గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. హృదంభోజ హృదంభోజ సంభవ సంభవ భక్తి భక్తి ప్రథమాన ప్రథమాన కేసర కేసర శిఖా శిఖా ఈ నా హృదంభోజ సంభవ భక్తి ప్రథమాన ఈనా హృదంభోజ సంభవ భక్తి ప్రథమాన కేసర కేసర శిఖా శిఖా ప్రారంభ ప్రారంభ రేణూత్కరచ్చవిమద్భావ రేణోత్కరచ్చవిమద్భావ సమీర సమీర నమ్ర నమ్ర సురభి సురభి స్వచ్ఛాణువుల్ స్వచ్ఛాణువుల్ ఈ నా హృదంభోజ సంభవ భక్తి ప్రథమాన ఈనా హృదంభోజ సంభవ భక్తి ప్రథమాన కేసర శిఖా ప్రారంభ రేణూత్కరచ్చవిమద్భావ సమీర నమ్ర సురభి స్వచ్ఛాణువుల్. కేసర శిఖా ప్రారంభ రేణోత్కరచ్చవిమద్భావ సమీర నమ్ర సురభి స్వచ్ఛాణువుల్. కేసర శిఖా ప్రారంభ రేణూత్కరచ్చవిమద్భావ సమీర నమ్ర సురభి స్వచ్ఛాణువుల్. కేసర శిఖా ప్రారంభ రేణోత్కరచ్చవిమద్భావ సమీర నమ్ర సురభి స్వచ్ఛాణువుల్. సజ్జన సజ్జన ఇబ్బంది లేకపోతే వీడియో ఆన్ చేసుకో. శ్రవణ శ్రవణ స్వాదు స్వాదు రసార్ద్ర ప్రసాద్ర నాద నాగ భరముల్. భరముల్. సజ్జన శ్రవణ స్వాదు సజ్జన శ్రవణ స్వాదు రసార్ద్ర నాద భరముల్. ప్రసాద్ర నాద భరముల్. సజ్జన శ్రవణ స్వాదు రసార్ద్ర నాద భరముల్. సజ్జన శ్రవణ స్వాదు రసార్ద్ర నాద భరముల్. శబ్దంబులో శ్రీపతి
శబ్దంబులో శ్రీపతి ఇవి వేదంబులో ఇవి వేదంబులో లేక శాస్త్రములకో లేక శాస్త్రములకో ఈ నా హృదం భోజ సంభవ భక్తి ప్రథమాన కేసర శిఖా ప్రారంభ రేణూత్కర ఛవి మద్భావ సమీర నమ్ర సురభి స్వచ్ఛాణువుల్ సజ్జన శ్రవణ స్వాదురసాద్ర నాదభరముల్ శబ్దంబులో శ్రీపతి ఈ నా హృదం భోజ సంభవ భక్తి ప్రథమాన కేసర శిఖా ప్రారంభ రేణోత్కర ఛవి మద్భావ సమీర నమ్ర సురభి స్వచ్ఛానువుల్ సజ్జన శ్రవణ స్వాదు రసాద్రనాద భరముల్ శబ్దంబులో శ్రీపతి. అమ్మయ్య, ఒకసారి అందరూ గమనించుకోండి. మనం చెప్పే దీనిలో ఈ నా హృదం భోజ నుంచి మొత్తం ఒకేసారిగా చెప్పగలిగితే బెటర్గా ఉంటుంది. అలా కాకుండా కొంచెం విడతీసుకుందామంటే, అంటే కట్ చేసి చెప్దామంటే, ఈ నా హృదం భోజ సంభవ భక్తి ప్రథమాన ఆగుదాం. కేసర శిఖా ప్రారంభ రేణూత్కర ఛవిమద్భావ సమీర నమ్ర సురభి స్వచ్ఛాణువుల్, అక్కడికి ఒక ముక్క. సజ్జన శ్రవణ స్వాదు రసాద్ర నాద భరముల్ శబ్దంబులో శ్రీపతి. ఇంకెవరైనా ఒక్కరు ప్రయత్నం చేస్తారా? లక్ష్మీనారాయణ గారు మీరు వద్దండి. చెప్తాను ఉండండి. అంటే ఎక్కువగా పలకని వాళ్ళకి చెప్పని వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని వెతుకుతున్నాను. నేను చెప్తాను. ఉంటున్నా. ఈ శకుంతల గారు ఎవరు? నేనేనండి, శకుంతల అని. మా బుజ్జి గారి పాత డిస్పెన్సరీ దగ్గర వాళ్ళం, వైజాగ్. సార్, ఎవరైనా ఇంకొకసారి చదవడం విని నేను ప్రాంప్ట్ చేస్తానండి, ఎందుకంటే అది చాలా కష్టంగా ఉందండి పలకడం కూడా. ఇంత అచ్చ తెలుగు అయ్యేటప్పటికి మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. లిటరల్ గా చాలా కష్టంగా ఉంది నాకు. ఖ్యాతి. వాసుదేవ్ గురువు గారు చెప్పాను. ఇవి వేదంబులో లేక శాస్త్రములో ఈనా హృదం భోజ సంభవ భక్తి ప్రథమాన కేసర శిఖా ప్రారంభ రేణుత్కర విమద్భావ సమీర నమ్ర సురభి స్వచ్ఛానువుల్ సజ్జన శ్రవణ స్వాదు రసాద్ర నాద భరముల్ శబ్దంబులో శ్రీపతి. సార్, నేను ఇప్పుడు విన్నాను, చదవచ్చా? 8వ పద్యానికి వెళ్ళిపోదాం. సార్, నేను చదవద్దు అయితే? అమ్మ, మళ్ళీ ఇంకొకసారి పిలుస్తాను. సారీ సార్. ముందుకు వెళ్ళిపోదాం. 8వ పద్యంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ మాటలు కొంచెం స్వామి అనుగ్రహంతో ప్రయత్నించక అలా బయటికి వస్తూ ఉండగా మాటలన్నీ పేర్చుకుంటే వాక్యాలు అయ్యాయి. ఆ వాక్యాలు ఒక భావాన్ని మనకి కన్వే చేస్తాయి, అంతే కదా? ఆ కన్వే అయ్యేటటువంటి భావం ఎలాంటిది, ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది? వస్తున్నది అంతా కూడా
బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అనే మాస్టర్ గారు సబ్మిట్ చేస్తున్నారు ఇక్కడ. అవి మనకి ఏం చేసి పెడతాయి అన్నది కూడా చెప్తారు. అదేంటో చూద్దాం. కృష్ణ కృష్ణప్రియ అంటే కృష్ణప్రియ అని పిలుస్తున్నాను. అందరూ కూడా పెన్సిల్ మార్కింగ్ పెట్టుకుంటారని అమ్మాయిని పిలుస్తున్నాను. ఉన్న వాళ్ళల్లో చిన్నపిల్ల కాబట్టి. చిన్నపిల్ల అంటున్నాను కానీ మరీ పెద్దదే వీటిల్లో. నీ నీ పాదంబులు పాదంబులు కమ్ర కమ్ర భావ భావ లహరి లహరి నిష్పాదన నిష్పాదన ప్రక్రియ ప్రక్రియ సోపాన సోపాన ప్రతిమానముల్ ప్రతిమానముల్ దినదిన దినదిన ప్లస్ అశోకి అశోకి దినదినాశోకి దినాదినాశోకి దిన కాదు దినాశోకి దినదినాశోకి కృతాంతర్యముల్ కృతాంతర్యముల్ దిన అశోకీకృత ఆంతర్యముల్ అందులో ఉన్న మాటలు. ఓకేనా? దాని పాపాటోప పాపాటోప పాప ప్లస్ ఆటోప పాపాటోప పాపాటోప బలి బలి ప్రకోపన ప్రకోపన విధా విధా పాతాళ పాతాళ సంఘటన సంఘట్టన వ్యాపార వ్యాపార ప్లస్ ఉచితముల్ ఉచితముల్ వ్యాపారోచితముల్ వ్యాపారోచితముల్ త్రివిక్రమ త్రివిక్రమ కళా కళా వర్ధిష్ణువుల్ వర్ధిష్ణువుల్ శ్రీపతి. శ్రీపతి. ఓకే. కవిత గారు, వాసుదేవ్ అండి. ఆ స్క్రీన్ మీద భావం కనిపిస్తోంది కదా? అవునండి. అది ఒకసారి చదువుతారా? అంటే నేను రకరకాల జిమ్మిక్స్ చేస్తుంటానులేండి చెప్పేటప్పుడు. చదువుతాను. అంటే మీరు వింటున్నారో లేదో అని టెస్టింగ్ అన్నమాట. అలాగే. శ్రీ వెంకటేశ్వర, నీ పాదాలు నా హృదయంలో మనోహరమైన భావ పరంపరను పుట్టిస్తాయి. ఆ భావాలు పాదంబులు కమ్రభావలహరి నిష్పాదన ప్రక్రియ అంతవరకు. ఆ భావాలు జనించే ప్రక్రియలో ఒక్కొక్క మెట్టును ఎక్కిస్తాయి. నిష్పాదన ప్రక్రియ సోపాన ప్రతిమానముల్. అనుదినము నాలో కలిగే శోకాన్ని పోగొట్టడమే ఆ పాదాల సంకల్పమేమో. దినదినాశోకీకృతాంతర్యముల్. ఆ పాదాలే నాలో బలి చక్రవర్తిలా విజృంభించే పాపాలను పాతాళానికి తొక్కేస్తాయి. పాపాటోప బలి ప్రకోపన విధా పాతాళ సంఘట్టనౌ వ్యాపారోచితముల్. అవే కదా తండ్రి నా అంతర్లోకాలను ఆక్రమించే వామనత్వంతో శోభిల్లుతున్నాయి. త్రివిక్రమ కళావర్ధిష్ణువుల్ శ్రీపతి. ఇప్పుడు ఇంకొకళ్ళు అందుకోండి, లక్ష్మీనారాయణ గారు. నేను ముందు పద్యంలో చెప్పాను కదా, ఒక్కొక్క పదానికి అర్థం అలా ట్రై చేయండి. నీ పాదంబులు కమ్రభావలహరి నిష్పాదన ప్రక్రియ సోపాన ప్రతిమానముల్
అర్థం లాగి చెప్పమంటున్నాను. శ్రీపతి వెంకటేశ్వర స్వామి ఆ ముందు పద్యంలో మాటలు వస్తున్నాయి, అదంతా చెప్పారుగా. వాటి వల్ల మాస్టర్ గారికి కలిగిన ఇదేంటంటే ఆయన పాదాలు కనపడ్డాయి, దర్శనమిచ్చారు. నీ ఆ పాదాలతోటి ఆ పాదాల గురించి మనకి చెప్తున్నారు. నీ పాదంబులు కమ్ర అంటే అందమైన అని ఒక అర్థం, ప్రకాశించే అని ఒక అర్థం, మనస్సుని లోబరుచుకునే అని ఒక అర్థం. నీ పాదంబులు కమ్ర భావ లహరి నిష్పాదన ప్రక్రియా సోపాన ప్రతిమానముల్. నీ పాదాలు ఎలాంటివి అంటే సోపాన ప్రతిమానముల్. సోపానం అంటే ఏంటి? మెట్టు. ప్రతిమానము అంటే అర్థం ఏంటి అని అంటే దేన్నైనా పోల్చి చెప్పేటప్పుడు ఈ ప్రతిమానము, ప్రతిమానము అంటే కొలత, దాన్ని చెప్పడానికి ఇది చెప్తామన్నమాట. అద్దం నన్ను చూపించటానికి ప్రతిమానమైంది. ఓకేనా? అంటే అంతకంటే చెప్పడం నాకు రావట్లేదు. నీ పాదాలు సోపాన ప్రతిమానముల్, మెట్ల లాంటివి. దేనికి? కమ్ర భావ లహరి నిష్పాదన ప్రక్రియ. నాలో కమ్ర భావ, మనోహరమైనటువంటి భావాలు పరంపరగా వస్తున్నాయి. ఇందాకటి పద్యంలో చెప్పిన ప్రకారం లహరి అని అంటే ప్రవాహం అన్న అర్థం. నా మనస్సులో అంటే నా హృదయంలో పుడుతూ ఉన్నటువంటి మనోహరమైన భావ పరంపర, భావ ప్రవాహాన్ని పుట్టించటంలో నీ పాదాలు మెట్లలాగా ఉన్నాయి. ఆయన పాదాలు మెట్లలాగా ఉన్నాయి అంటే ఏంటి? మనం అక్కడెక్కడో చెప్పుకున్నామే, మద్వాక్ సంపద అల్పము అల్పతరము అని. నిన్ను చెప్పటానికి నాకు మాటలు రావు అన్నారు కదా ముందు. మరి ఇక్కడింత గంభీరంగా చెప్పేస్తారేంటి అంటే నీ దయ వల్ల, నీ అనుగ్రహం వల్ల నాకు మాటలు వస్తున్నాయి. ఆ మాటలే, ఆ శబ్దాలే పదాలయ్యి, వాక్యాలయ్యి భావాలని ప్రకటిస్తున్నాయి. ఆ చెప్పటంలో మనం వి ఎవాల్వ్ వన్ ఆఫ్టర్ అనదర్ స్టేజ్ అన్నమాట. ఒక్కొక్క దశ మనం దాటుకుంటూ ఎదుగుతాం. దాన్ని మెట్లు అనుకుంటే, ఆ మెట్లను ఎక్కడానికి నాకేంటి సపోర్టు? నా హృదయంలో నీ పాదాలని నిలుపుకుంటే అదిగో అవి నాకు సపోర్ట్ ఇస్తాయి. అందుకని సోపాన ప్రతిమానములు అన్నారు. మన గురించి స్వామి కూడా ఆలోచిస్తారట. స్వామి ఆలోచించటం సరే, స్వామి పాదాలు కూడా ఆలోచిస్తాయట. ఎదిగో ఈ మాట అన్నావు కదా, నీ ఆంతర్యం ఏంటో అంటుంటాం. ఆంతర్యము అంటే మనసులో మాట. అంటే మనం ఏమి ఉచ్చరిస్తున్నామో, ఏ శబ్దాన్ని, ఏ వాక్యాన్ని, ఏ పదాన్ని బయటికి చెప్తున్నామో దానికి లిటరల్ మీనింగ్ కాకుండా బిహైండ్ ద సౌండ్, బిహైండ్ ద వర్డ్ లోపల ఇంకోటి ఉంటుంది. అంటే మన అప్పుడప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటారు, ఏంటో వచ్చావా, ఒక భావాన్ని ప్రకటిస్తుంది ఇది. ఏం వచ్చావా, మీనింగ్ మారిందా కదా? మారలేదా? మారింది కదా. ఈ పాదాలు కూడా ఆలోచిస్తాయి. ఏంటి అని అంటే, నేను ఇంతకాలం ఇక్కడ ఉంటాను, ప్రతిరోజు నన్ను ఏదో ఒక శోకం తాకుతుంది. శోకం అంటే నాకు దిగులు పుడుతుంది, నాకు ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుపు? కృష్ణప్రియకైతే ఇవాళ హోంవర్క్ ఇంకా పూర్తి చేసుకోలేదు, నేను ఇంకా వదలలేదు, ఒక ఏడుపు. అయిపోయిందమ్మా? ఇవ్వలేదు మాస్టర్. ఓకే.
లక్ష్మీనారాయణరావు గారు పెద్దవారు కదా, ఆయనకు ఒక దిగులు ఉంటుంది. ఏంటంటే నా మనవడు అక్కడెక్కడో ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడో. ఉంటుందా? ఉంటుందండి, ఉంటుంది. కవిత గారికి ఒక దిగులు ఉంటుంది. మా అమ్మాయి హైదరాబాద్ లో ఉంది, సీఏ కదా, ఆఫీస్ కట్టేసి వచ్చిందో లేదో, ఇల్లు చేరిందో లేదో. ఉందమ్మా? ఇలాంటివే ఉంటాయి కదా మనకి. స్వామి పాదాలకి ఒక ఆలోచన ఉంటుందిట. ఏంటంటే మన దినమును అశోకీకృతం చేయటానికి అవి ఆలోచిస్తాయిట. అందులో భావం అదే. దిన అశోకీకృత ఆంతర్యముల్. ఆ పాదాలు కూడా ఏమైనా సంకల్పిస్తాయి అనుకుంటే, భావిస్తాయి అనుకుంటే, వానికి ఉండే ఒకటే భావం ఏంటి? ఇంతమంది భక్తులు ఆ పాదాల మీద పడుతుంటారు కదా, దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా, ఈ భక్తులందరికీ ప్రతిరోజు ఏదో ఒక దిగులు, ఏదో ఒక శోకం ఉంటుంది. ఆ శోక స్థితిని అశోక స్థితిగా చేయటం వానికి సంకల్పం కావచ్చు. అది మాస్టర్ గారు అంటున్నారు. సరే, కవిత గారు మీరేమనుకోరు కదా? ఏమనుకోను మాస్టర్. మా అమ్మాయి కాబట్టి సీఏ పూర్తి చేసింది. ఏమనుకోలే మాస్టర్ గారు. కామ్ని ఆలోచనలు ఎవరికైనా ఉంటుంటాయి ఆ టైం. అదేమ్మా, నేను మీరు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఉపయోగించుకుని నేను ఒకటి చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతే. పర్వాలేదు మాస్టర్ గారు. మీరేమనుకోరన్న నమ్మకంతో అన్నమాట. అనుకోలేదు. మా అమ్మాయి కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఇప్పుడు దేవుడు తాలూకు ఆలోచనలు తల్లి తాలూకు పర్సెప్షన్ నుండి చెప్పారా? అంటే తల్లి ఇలా ఆలోచిస్తున్నట్లే దేవుడు ఆలోచిస్తాడనా? నాకు అక్కడ అర్థం కాల, అందుకని మనం మళ్ళీ మాట్లాడదాం. సరే ఓకే సార్. మా అమ్మాయి కాబట్టి సీఏ పూర్తి చేసింది. ఏం చెప్తున్నాను అక్కడ నేను? సరే, ప్రౌడ్ ఫీలింగా సార్? అనుకుందాం. కవిత గారిని వచ్చుకోకూడదు. వచ్చుకోండి మాస్టర్ గారు, అదేం లేదండి. మా సంతోష్ కాబట్టి ఏం చేస్తున్నాడో వాడి నాకు గుర్తులేదు. వాడి ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ మాస్టర్ గారు. వెరీ గుడ్. మా సంతోష్ కి కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో ఇలాంటివి ఉంటాయి కదా. పోనీ నేను కాబట్టి నేను చెయ్యబట్టి మా ఆఫీస్ నడిచిపోయింది, మా కాలేజ్ నడిచిపోతోంది. ఈ నేను అనేది ఉందే, అది దేనికి సూచన? నేను ఉన్నా అంటే మన లైఫ్లో మనకి భగవంతుడు అనుగ్రహించేటటువంటి వాటిని మనం సాధించుకున్నాము అని ఫీల్ అవుతుంటాం. నాకు అలా అనిపించింది అంతే. శకుంతల గారు పాయింట్ వచ్చిందా? వాట్ ఎవర్ ఈస్ గివన్ టు పర్సెప్షన్ అర్థం కాల. మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? నేను మాటలు మార్చుకుంటాను అర్థం కావట్లేదంటే. వాట్ ఎవర్ ఈస్ గివన్ టు అస్, we feel that it is our efficiency, our capability, our capacity. నాకు ఇచ్చారు ఆయన, నేను సాధించుకున్నా అంటాను. ఓకేనా? ఇక్కడ వామనావతార ఘట్టాన్ని మాస్టర్ గారు ప్రస్తావన చేస్తున్నారు. బలిచక్రవర్తిని తొక్కేశాడు కదా. ఎందుకు తొక్కేశారు అంటే ఆయన దేవతలని ఇబ్బంది పెట్టాడు, అదంతా సరే. అందుకని మళ్ళీ దేవతల రాజ్యం దేవుడికి ఇంద్రుడికి ఇప్పించాలి. అందుకని ఈయన మళ్ళీ ఒక పిల్లోడిలాగా వచ్చి, ఇంకా ఆయనకు అదే పని కదా, ఎవరు ఇబ్బంది పడుతున్నా ఒక అవతారం ఎత్తుతాడు. ఈ బలిచక్రవర్తిని ఎందుకు తొక్కేశాడంటే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ వీడు అంటే వామనుడు నాకు భిక్ష ఇవ్వండి అని వెళ్ళినప్పుడు బలిచక్రవర్తి ఏమన్నాడంటే, నేను చక్రవర్తిని కాబట్టి నీకేం కావాలో అడుగు, నువ్వు ఏం అడిగినా సరే ఇచ్చేస్తా అన్నాడు. నా దగ్గర ఇది ఉంది, నేను ఇవ్వగలను అనటం ఒక తీరు.
ఏమడిగినా సరే ఇస్తా అనటంలో ఏం ప్రకటించబడుతోంది? అహంకారం ప్రకటించబడుతోంది. అహంకారం ఎప్పుడొస్తుంది అని అంటే, మనం ఒక విజయాన్ని పొందినప్పుడు, లేదా ఏదో సాధించుకున్నాం అనుకున్నప్పుడు కదా, దానిని అణగద్రొక్కటానికి స్వామి అక్కడ బలిచక్రవర్తిని కిందికి నెట్టేశారు. మరి మనలో బలిచక్రవర్తి ఎవరు అంటే, మనలో కలిగే ఏదైనా సరే ఆ అహంకారపు భావన, దాంతో పాటుగా ఇంకొక పిక్చర్ కూడా ఇస్తున్నారు. నాలో ఏదో కొంచెం పాప భావన ఉంటుంది, సంథింగ్ మిస్టేక్ వాంటెడ్గా చేయటానికి, సంథింగ్ ఎర్రర్ని పర్పస్ఫుల్గా చేయటానికి నాలో ఎక్కడో ఒక చోట ఒక వీక్ పాయింట్ ఉంటుంది. బహుశా అదే కలి ఏమో. ఆ పాపపు భావన ఆటోపంతో ఇక్కడ బలిని ఎందుకన్నారని అంటే, బలి చక్రవర్తి విజృంభించి ముల్లోకాలని ఆక్రమించాడు ఆయన. ఆ బలి చక్రవర్తి ఎలా అయితే ముల్లోకాలని ఆక్రమించాడో, నాలో పాపపు ఆలోచన కూడా అలాగే విజృంభిస్తూ ఉంటుంది. నువ్వు బలి చక్రవర్తిని అప్పుడు ఎలా అయితే పాతాళ సంఘటన తొక్కేశావో, అలాగే నీ పాదాలు నాలో బలిచక్రవర్తిలాగా విజృంభించేటటువంటి పాపపు ఆలోచనలని లోపలికి తొక్కేస్తాయి. లోపలికంటే నా లోపలికి తొక్కేస్తాయని కాదు, స్వామి పాదం తాకితే మనం పునీతులం అయిపోతాం. అదిగో దానికి తగినటువంటివి. వ్యాపారము అంటే బిజినెస్ కదా, మామూలు మాటల్లో. ఇక్కడ పని అనుకుందాం. వ్యాపారోచితములు నీ పాదాలు ఈ పని చేయటానికి తగినట్లుగా ఉంటాయి. అంతేనా? ఆహా, కాదు. ఒక్కసారి మనం స్వామిని సమీపించగలిగితే, నా అంతర్లోకాలు, నా లోపల చాలా లోకాలు ఉన్నాయి. నా మనసులో ఒక లోకం ఉంది, బుద్ధిలో ఒక లోకం, హృదయంలో ఒక లోకం, ఇలా ఉన్నాయి కదా. వాటన్నింటినీ నువ్వు ఆక్రమించేస్తావు. ఎలా? నీ పాద సంస్పర్శ నాకు కలిగినప్పుడు నీ పాదాలు ఇదిగో ఇలా భావాలని పుట్టిస్తాయి. ఆ కలిగేటటువంటి భావనలే నాకు సాధనలో ఒక్కొక్క స్టెప్గా నన్ను పైకి ఎక్కిస్తాయి. ఎక్కగా ఏమవుతుంది అని అంటే, ఆ పాదాలు నా శోకాన్ని, నా దుఃఖాన్ని పోగొడతాయి. దేనికైనా కలిగిన దుఃఖం. నాలో పొరపాటున ఏదైనా అహంకారపు భావన విజృంభిస్తే, లేదా ఏదైనా పాపపు భావన కలిగితే, నువ్వు బలిచక్రవర్తిని ఇంకా ఎలా తొక్కేశావు? మళ్ళీ లేవకుండా తొక్కేశావు కదా. అలాగే వాటిని న్యూట్రలైజ్ చేస్తావు. అంతేనా? నువ్వు నా లోపల ఏదన్నా లోకం ఉంటే దాన్ని ఆక్రమిస్తావు. గాట్ ఇట్? స్వామి నా లోపలి లోకాన్ని ఆక్రమిస్తే ఏం జరుగుతుంది? మనకి నిరంతరం కంటిన్యూస్గా భగవంతుడి గురించిన భావనే నిలబడుతుంది. అంతే కదా. ఈ పద్యంలో మాస్టర్ గారు ప్రస్తావన చేస్తున్నది అది. వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఈ శతకంలో, అదంతా కూడా నీ పాదాలని శరణు వేడటం వల్ల వచ్చింది. నీ పాదాలు నాకు కలిగేటటువంటి డైలీ లైఫ్లో కలిగేటటువంటి చీకాకుల్ని తొలగిస్తున్నాయి. నా లోపల ఏదైనా తప్పుడు అభిప్రాయం కలిగినా, నన్ను మించిన వాడు లేడన్నటువంటి గర్వం, అహంకారం నాకు కలిగినా దాన్నే న్యూట్రలైజ్ చేస్తున్నాయి. అంతేకాక నిన్ను నా లోపల ఫిక్స్డ్గా, పర్మనెంట్గా, ఎటర్నల్గా ప్రతిష్ఠిస్తూ ఉన్నాయి. ఇది అందులో భావం. లక్ష్మి గారు. వాస్తవ గురువు గారు. నీ పాదంబులు నీ పాదంబులు
కమ్రభావ కమ్రభావ లహరీ లహరీ నిష్పాదన నిష్పాదన ప్రక్రియా ప్రక్రియా సోపాన సోపాన ప్రతిమానముల్ ప్రతిమానముల్ కమ్రభావ లహరీ నిష్పాదన ప్రక్రియా సోపాన ప్రతిమానముల్ కమ్రభావనలహరి నిష్పాదన ప్రక్రియ సోపాన ప్రతిమానముల్ నీ పాదంబులు కమ్రభావలహరీ నిష్పాదన ప్రక్రియా సోపాన ప్రతిమానముల్ నీ పాదంబులు కమ్రభావ లహరి నిష్పాదన ప్రక్రియ సోపాన ప్రతిమానముల్ నిష్పాదన కాదమ్మా నిష్పాదన 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 ఓకే మళ్ళీ చూసుకోండి దినదినాసోకి కృతాంతర్యముల్ దినదినాసోఖీ కృతాంతయ్యముల్ పాపాటోపబలి ప్రకోపన విధాపాతాళ సంఘట్టన వ్యాపారోచితముల్ పాపాటో బలి ప్రకోపన విధా పాతాళ సంఘట్టన వ్యాపారోచితముల్ త్రివిక్రమ కళావర్ధిష్ణువుల్ శ్రీపతి త్రివిక్రమ కళావర్ధిష్ణువుల్ శ్రీపతి యాతి వాసుదేవ్ గురువు గారు. నీ పాదంబులు క్రమ భావలహరి కమ్ర క్రమ కాదు కమ్ర అలాగే గురుగారు. నీ పాదంబులు కమ్ర భావలహరి నిష్పాదన ప్రక్రియా సోపాన ప్రతిమానముల్ దినాశోకీకృతాంతర్యముల్ పాపాటోపబలి ప్రకోపన విధా పాతాళ సంఘట్టన వ్యాపారోచితముల్ త్రివిక్రమ కళావర్ధిష్ణువుల్ శ్రీపతి. ఇప్పుడు కృష్ణప్రియ చెప్తుంది. నీ పాదంబులు కమ్రభావలహరి నిష్పాదన ప్రక్రియా సోపాన ప్రతిమానముల్ దినదినాశోకీకృతాంతర్యముల్ పాపాటోపబలి ప్రకోపన విధా పాతాళ సంఘట్టన వ్యాపారోచితముల్ త్రివిక్రమ కళావర్ధిష్ణువుల్ శ్రీపతి. రైట్. సో ఇక్కడ ఆగిపోదాం ఈ రోజుకి. మళ్ళీ రేపు సాయంత్రం కూడాను 6:30కి కలుద్దాం. అంటే నేను మీకు చాలా బాకీ పడిపోయాను కదా, అందుకని వీలైనంత వరకు డైలీ పెట్టేస్తాను ఈ వారం. అలాగే గురుగారు. పర్వాలేదు కదా? పర్వాలేదు గురుగారు. రిక్వెస్ట్ ఏంటనంటే క్లాస్లో నేను ఇలా పలికించలేకపోయినా మీరు అయినంత వరకు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఓకే వాసుదేవ్. వాసుదేవ గురు గారు. వాసుదేవ్ అండి. వాసుదేవ గురువు గారు. వాసుదేవ్ అండి. వాసుదేవ్ గురువు గారు. వాసుదేవ గురు గారు. వాస్తవం. 6:30.